అక్క నేనంతా చాలా అందంగా ఉన్నాను కదా. అవును శిశిరా. హలో రమ్య, ఏంటి పార్కా? మమ్మీ రమ్య కాల్ చేసి పార్క్ వెళ్దామని వెళ్ళలేదా? సరేమా వెళ్ళిరా. సరే మమ్మీ. పార్కుకా మమ్మీ నేను వెళ్తాను మమ్మీ. ఏంటి నువ్వు కూడా వెళ్తావా? సర్లే వెళ్ళిరా పోండి. సరే వెళ్దాం. ఏంటి పార్క్ కా? అబ్బో పెద్ద కథ. A few moments later. మమ్మీ వెళ్ళొస్తాం. సరే నాన్న జాగ్రత్త. అవును జంతువులు పార్కు వెళ్ళవనుకుంటా. అందుకని మమ్మీ నిన్ను తీసుకెళ్ళట్లేదు. ఇదేనమ్మా పనిచేయని గారిని లేదు తన్నించుకోవడం అంటే. బాగైంది మామయ్యకి. డాడీ మై హోంవర్క్ ఇస్ కంప్లీటెడ్. హోంవర్క్ అయిపోయిందా? డాడీ నన్ను బయటికి తీసుకెళ్తావా? ఓహో బయటికి తీసుకెళ్ళాలా? అయితే నీకు క్వశ్చన్, ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్తే నీకు బయటికి తీసుకెళ్తా. ఏంటి క్వశ్చన్? త్వరగా అడుగు రెడీ, లేట్ ఎందుకు? సుశిరా, సంవత్సరం మొత్తంలో ఎన్ని సెకండ్లు ఉంటాయి? అంతేనా? 12 రెడీ. అదేలేనన్నా. జనవరి 2, ఫిబ్రవరి 2 అలా సంవత్సరం మొత్తంలో 12 ఉంటే రెడీ. అయ్యో శిశిరా, నేను అడిగిండేది టైంలో వచ్చే సెకండ్స్ రా, నెలలో వచ్చే సెకండ్స్ కాదు. నీకు ఇలా అర్థమైంది అన్నమాట. అవునా? ఆర్టికల్ డాడీ. నేను ఇష్టాన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మీ ఏంటి మధ్యలో నీ గోలా? ఏంది నువ్వు చేస్తాండేది? ఫెస్టివల్ కోసం డాన్స్ ప్రాక్టీసింగ్ అమ్మా, డాన్స్ ప్రాక్టీసింగ్. ఫెస్టివల్ కోసమా? అవునే, తింగర్ బుచ్చి. తింగరి పుచ్చి నేను కాదు మమ్మీ. మరి నువ్వే? నేనా? ఇప్పుడేం పని ఉందండి నువ్వు డాన్స్ చేసేకి? దీపావళి వస్తుంది కదా, గొబ్బెమ్మలు పెట్టి డాన్స్ చేద్దామని. దీపావళి గొబ్బేం లేదు మమ్మీ. దీపాలు కదా మమ్మీ పెట్టేది. అవును కదా, ఇట్స్ మై మిస్టేక్. ఏంటి మమ్మీ? శిశు ఛాయ వినాయక చవితికి సంక్రాంతికి డాన్స్ చేసేది, ఈసారి దీపావళికి డాన్స్ చేసేదే. దీపావళి పండుగ నాతో పాటు వచ్చి డాన్స్ చేసేది ఎవరు? నేను. నాతో పాటు ఆడేది ఎవరు? నేను. ఎస్ ఎస్ ఎస్. చిచి మమ్మీ తోట మనకు కూడా పిచ్చెక్కిపోతుంది. రాయే, మేము టింగర్ బుచ్చులు కాదమ్మా. వీళ్ళకి ఇలా ప్రవర్తిస్తున్నారు. ఏందో ఈ పిల్లలు. నేనే చేసుకుంటా. ఎలాగైనా సరే ఇవాళ నారో సింగర్ ని బయట పెట్టాల్సిందే. ఇక్కడుందా మమ్మీ? ఏమ్మా ఏం చేస్తున్నావు? పాట రాసన్నా, సింగర్ అయిపోదామని. అవునా మా, నీకు చెప్పాలి. ఏంటో చెప్పు. ఇదేంటిది దగ్గరకు వస్తుంది? మమ్మీ ఇవాళ పొద్దున కళ వచ్చింది, అదేంటో చెప్పనా? చెప్పు. మనము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పోయినామంట. అయిపోయింది కదా? ఇప్పుడు అయిపోయింది కదా? లేదు మనం ఉండు. ఇప్పుడు అసలైంది ముఖ్యమైనది. నీ తల్లి ఆపే. నువ్వు నీ స్టోరీ నీ కళ వచ్చిందో లేక నువ్వన్నీ కల్పించుకొని చెప్తా. నువ్వు మాకు అర్థం కావడం లేదు. అమ్మో నేను చంపు. మమ్మీ ఎక్కడ పోయింది? మమ్మీ మమ్మీ ఏమైంది? ఇందాకటి నుండి చూస్తాను, ఏం చేస్తాను వీళ్ళు రూమ్ లో బయటకే రావట్లేదు. స్కూల్లో ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చింటారో ఏమో, 2 3 మమ్మీ వచ్చినారా? గిఫ్ట్ ఇచ్చినారా? స్కూల్లో గిఫ్ట్ ఇచ్చినారా? ఏం గిఫ్ట్ లో మమ్మీ? ఏం గిఫ్ట్ లా? చిల్డ్రన్స్ కి ప్రైజెస్ ఇవ్వలేదా? ప్రైజెస్ ఫస్ట్ ఇచ్చిన మమ్మీ, కానీ ఇవ్వలేదు. ఏంది ఫస్ట్ వచ్చిన కూడా ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వలేదు కన్నా? అది కింద నుంచి ఫస్ట్ వచ్చిన అంట మమ్మీ. పై నుంచి ఫస్ట్ వచ్చిన, కింద నుంచి ఫస్ట్ వచ్చిన, ఎట్లయినా ఫస్ట్ కదా మమ్మీ. కింద నుంచి ఫస్ట్ కదా తీసుకునేది, పై నుంచి ఫస్ట్ తీసుకుంటారు. ఈసారి పై నుంచి ఫస్ట్ రా. పై నుంచి ఫస్ట్. మమ్మీ నెక్స్ట్ టైం. సరేలే, నీ సంగతి ఏంటమ్మా? మమ్మీ అది నా దగ్గరకు వచ్చాకే ప్రైస్ అయిపోయినాయంట మమ్మీ. నీకన్నా నేనే పిల్లు కదే, కింద నుంచి ఫస్ట్ వచ్చినాను. మమ్మీ మమ్మీ ఒకసారి రా రా రా. ఏమైంది? రా 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 రా. అయ్యో ఏమైంది మీకు? మమ్మీ నేను ఒకసారి డాన్స్ చేస్తాను చూడు. నేనేమైనా ఖాళీగా ఉన్నా అనుకేంటివా? నేను కూడా డాన్స్ చేస్తాను చూడు.
అంటే అక్క ఆపేపి చూసినావు కదా మమ్మీ నాకు చూడు మామ నా చూడు నాకు చూడమా మామ నా చూడు చూడు నా చూడు చూడు మా నా చూడు నా చూడు నాకు చూడు నా చూడు వాయమ్మా ఏమైంది నేను జంప్ అమ్మో నా మెడ ఇరిగిపోయినట్టుంది. ఎక్కడున్నారు మీరు? నాది చూడు నాది చూడు అని చెప్పి ఇరగొట్టేసినట్టున్నారు కదవే. రాండివే హాస్పిటల్ తీసుకుపోదురు. సబ్స్క్రైబ్ చేసుకోండి.